హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి చక్రధర్ వేసిన ప్లాన్ని తిప్పికొట్టి పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన అవని నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే అక్షయ్ తనని ఆఫీసులో నుంచి వెళ్ళిపోమనడంతో బాధపడుతూ ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన అవనిని చూసి అప్పుడే అడుగుతూ ఉంటుంది. ప్రణతి అయితే, ఏంటొదినా ఈరోజు తొందరగా వచ్చేసావు, ఆఫీసులో వర్క్ అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. అయినా అవని సమాధానం అయితే చెప్పదు. తర్వాత స్వరాజ్యం కూడా అడుగుతూ ఉంటే అప్పుడు కూడా అవని మౌనంగానే ఉంటుంది. ఫోన్లో మాట్లాడుతున్న రాజేంద్ర ప్రసాద్ ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే అవని డల్గా ఉండడం చూసి ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతిని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా, మీ వదిన ఎందుకు అలా ఉంది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రణతి అయితే, ఏమో నాకు అదే అర్థం కావడం లేదు నాన్న అని ప్రణతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, ఆఫీసులో ఏదో జరిగిందమ్మా, అందుకని మీ వదిన అలా ఉంది అని అంటూ ఉంటాడు. ఇంతలో పార్వతి అయితే తన కుటుంబం మొత్తాన్ని తీసుకొని అయితే వచ్చేస్తుంది. పల్లవి, కమల్, అలాగే శ్రీకర్, అక్షయ్ అందరూ కూడా వస్తారు. అప్పుడే వాళ్ళు రావడం చూసి వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది స్వరాజ్యం. అప్పుడే ప్రణతి అయితే తన తల్లిని చూసి అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది. ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంటుంది. పార్వతి కోపంగా ఉండడం చేత ఏంటమ్మా, నన్ను పలకరించిన కూడా ఎందుకు పలకరించడం లేదు అని అడుగుతూ ఉంటుంది ప్రణతి. నువ్వు నా కన్న కూతురువని నాకు గుర్తుంది, నేను కన్న తల్లినని నీకు గుర్తుంటే నువ్విక్కడ వీళ్ళ దగ్గర ఉండేదానివి కాదు, మాతో పాటు మన ఇంట్లోనే ఉండేదానివి అని అంటూ ఉంటుంది పార్వతి. ఏంటి అందరూ కూడా కట్టుకట్టుకొని వచ్చారు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే స్వరాజ్యం అయితే, రెండో దిన కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అంటూ చెప్తూ ఉంటుంది. మీ మర్యాదల కోసము మేము రాలేదు, మీ మర్యాదలు కూడా మాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే మీరు ఇలా రావడానికి, అవని అలా మూడ్ ఆఫ్గా ఉండడానికి ఏదో కారణం ఉంది, మీరు అందుకే వచ్చారని అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆఫీస్లో ఏం జరిగిందో మీకు అవని చెప్పలేదా అని అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆఫీస్లో ఏం జరిగిందో నాకు అవని చెప్పలేదు, చెప్తే ఇలా ఎందుకు ఉండేవాణ్ణి, ఇంకో రకంగా మాట్లాడేవాణ్ణి అని అంటూ ఉంటే అవనిని తీసుకువచ్చి మీరు నాకు పై అధికారిగా పెట్టారు, కానీ ఈరోజు కంపెనీ పరువు తీయాలని చూసింది, కంపెనీని నాశనం చేసి కుటుంబాన్ని రోడ్డున పడేలా చెయ్యాలనుకుంది. అయినా మీకు ప్రాజెక్టు ఇచ్చే ముందు చదివి సంతకం పెట్టడం తెలీదా, ఆ సుదర్శన్ కంపెనీతో చేతులు కలిపి కంపెనీ చైర్మన్గా కూర్చోవాలని కంపెనీని షేర్లు అన్నీ కూడా వాళ్ళకి అమ్మేస్తున్నట్టు కాగితాల్ని సృష్టించి మిమ్మల్ని నమ్మించి వాటి మీద సంతకం చేయించుకొని అధికారంలోకి కూర్చోవాలని చూసింది అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే అక్షయ్ అన్న మాటకి సరైన సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది అని అంటూ పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. పల్లవి వచ్చింది కాబట్టి సరిపోయింది, పల్లవి ఇదంతా కూడా చేసిందని, పల్లవి మీద ఏ విషయం కూడా కంపెనీ గురించి తెలియని పల్లవి మీద ఈ నేరం నెట్టాలని చూసింది. తీరా అడ్డంగా దొరికేసరికి ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది అని అంటూ ఉంటాడు అక్షయ్. అందుకనే తనని నేను ఆఫీసులో నుంచి వెళ్ళిపోమన్నాను, ఆఫీసులో నుంచి తనను తీసేశాను, ఆఫీసులో తనన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే మీకు మీ కుటుంబం పట్టదు, మీకు మేమెవరం కూడా అవసరం లేదు అని అంటూ పార్వతి అయితే చెప్తూ ఉంటుంది. చూడండి, మీరు మమ్మల్ని కాదని పరా ఇంటి నుంచి వచ్చిన మీ కోడల్ని నమ్మి వచ్చారు, కానీ మీ కోడలు మిమ్మల్ని నెట్టింట్లో ముంచాలని చూసింది అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది. అయినా ఆ కంపెనీలో ఉండాలంటే సర్వ హక్కులు నా కొడుకే ఉండాలి, అంతే తప్ప నా కొడుకు అవని కింద పని చేయడానికి వీల్లేదు, అవని ఆ కంపెనీకి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే వదిన ఏ తప్పు చెయ్యదని మేము ఎంత చెప్తున్నా కూడా అక్షయ్, అమ్మ, పల్లవి వినిపించుకోవడం లేదా నాన్న, వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు అని అంటూ ఉంటారు కమల్, శ్రీకర్. అయితే గొడవ చేసేదేంటి, అదే నిజం అని అంటూ ఉంటుంది పల్లవి.
అప్పుడే ఇక పల్లవి మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు, ఒకవేళ అవని నువ్వు ఇక్కడ ఎవ్వరూ లేకుండా ఆ మాట నువ్వు అనుంటే నీ చెంప పగలగొట్టేది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక ఎవరిని అంతమందిని కూడా చంప పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతారా? మీకు కనిపించిన వాళ్ళని కొడుతూ ఉంటారా? చూడండి, ఇప్పుడు మాత్రం మీరు నేను చెప్పిన మాట వినాల్సిందే అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు, అవని ఏ తప్పు చెయ్యదు, ఎందుకంటే అవని మీద నాకు నమ్మకమే కాదు, అవని నా మనస్సాక్షి ఏ తప్పు చేయదని నాకు తన మీద ఉన్న నమ్మకం అది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే అవని అయితే ఇలాంటి గొడవలు వస్తాయని నేను ముందు నుంచి కూడా కంపెనీకి జాబ్కి వెళ్ళనని చెప్పాను మావయ్య అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే చెప్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్, వాళ్ళు నిన్ను ఇంట్లోనే మనశ్శాంతిగా ఉండలేనివ్వలేదమ్మా, ఆఫీసులో ఎందుకు ఉండనిస్తారనుకుంటున్నావు? అన్నీ తెలిసే ముందుకు అడిగి వేశాను, నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళాను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఎవరు అవునన్నా కాదన్నా అక్కడ నా స్థానంలో కూర్చునేది మాత్రం అవనియే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. వద్దు మావయ్య, ఈ గొడవలన్నీ మనకి అవసరం లేదు, ఇప్పటికే నేను ఎన్నో నిందలు మోస్తున్నాను, ఇప్పుడు నన్ను ఇక్కడ ఆఫీసులో జాయిన్ చేసి ఇంకా నాకు తలభారాన్ని పెంచకండి అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే అంటూ ఉంటాడు అక్షయ్, మీకు కొడుకు కొన్న కోడలు ఎక్కువైందనమాట, అయినా నేను అవని కింద పని చేసేదేంటి, తను చెప్తే నేను వినేదేంటి, తను ఫైలు మీద సంతకం పెడితే నేను కూలి వాళ్ళ చేతులు కట్టుకొని తన పక్కన నుంచోవడం ఏంటి, నేను ఆ పని చెయ్యను, నేను కంపెనీకి నా జాబ్కి రిజైన్ చేసేస్తాను, నాకు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు, అవని కంపెనీలో ఉంటే నేను అస్సలు కూడా ఆఫీస్కి కూడా వెళ్ళను, తనని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అక్షయ్ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది అవని అయితే. కొడుకు కన్నా మీకు కోడలే ఎక్కువైపోయింది, మీరు అంత పట్టుదలతో ఉంటే, అంత మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటే మేము కూడా అంతే పట్టుదలతో ఉంటున్నాం, మమ్మల్ని వదిలేయండి, మీ దారి మీరు చూసుకున్నారు కాబట్టి మా దారి కూడా మేము చూసుకుంటాము, మేమెవరో మీరెవరో ఆ కంపెనీకి కానీ ఆఫీస్కి కానీ మాకు ఎటువంటి సంబంధం లేకుండా తెగదెంపులు చేసుకుంటాము అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. ఏం చెప్పారు అత్తయ్య డైలాగు అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. చూడండి, మీరు అవనిని జాబులోంచి తీసేస్తే మొత్తం అధికారాలను అక్షయ్ మీ పేరు మీద మీరు పెట్టాలి, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను, మీరు ఎంత మొండు పట్టుదలతో ఉన్నారో నేను అంతే పట్టుదలతో ఉన్నాను, మొత్తం అక్షయ్ పేరు మీదే రాస్తున్నట్టు డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకొని వచ్చాను, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టండి, మీరు గనక మీ కోడల్ని ఆఫీసులోకి పంపించాలనుకుంటే నేను చచ్చినంత ఒట్టే, ఎవ్వరు కూడా లేరని మీరు అనుకోండి, మీ కుటుంబమే లేదు, మీకెవ్వరు లేరని అనుకోండి అని అంటూ ఉంటుంది పార్వతి. పార్వతి అన్న మాటలకి అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అవని అయితే వెంటనే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద అయితే పడుతుంది. రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడి, నాన్న వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని నిందని మోస్తున్నాను మావయ్య, అలాగే మిమ్మల్ని ప్రణతిని కూడా స్వార్థంతో నేను నా వైపుకి లాక్కున్నాననే నిందని కూడా మోసేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ నన్ను అలా ఆఫీస్కి పంపించి స్వార్థంగా ఆస్తి కోసం ఆలోచిస్తున్నానని నా మీద మరో నింద పడేలా చెయ్యకండి మావయ్య, అది నేను భరించలేను, నేను తప్పు చేయకపోయినా ప్రతిదీ కూడా నేను చేసినట్టే చిత్రీకరణ అవుతుంది, అది ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు, దయచేసి నన్ను ఇలా బ్రతకనివ్వండి మావయ్య, మనశ్శాంతిగా ఇలా ఒంటరి దానిలాగా నన్ను బ్రతకనివ్వండి అని అంటూ ప్రాధేయపడుతుంది రాజేంద్ర ప్రసాద్ని. అవును నాన్న, అవని వదిన చెప్పిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది, అవని వదిన్ని వాళ్ళు సంతోషంగా ఉండనివ్వరు, ఇప్పుడు ఇది జరిగింది, రేపు ఆఫీసులోనే ఉంటే ఇంకెన్ని జరుగుతాయో, అప్పుడు అవని వదిన మీద నిందలు వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే. తర్వాత స్వరాజ్యం కూడా ఆస్తికి హోదాకి ఎప్పుడూ కూడా ఆశపడదు అవని,
అవని లాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు వీళ్ళు. కానీ ఇప్పుడు అవనిని బాధ పెట్టడం కరెక్ట్ కాదన్నయ్య. ఇప్పటికే ఎన్నో కోల్పోయి ఎన్నో నిందలు మోసి అలసిపోయింది అవని. ఇక మీద అవనిని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టేలా చేయకండి అని అంటూ స్వరాజ్యం కూడా చెప్తూ ఉంటుంది. అవును మావయ్య గారు, ఇక మీద నేను ఇలాంటి నిందలు మొయ్యలేను. దయచేసి నన్ను ఈ బంధం నుంచి విముక్తి చెయ్యండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటాడు. పార్వతి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వెంటనే సంతకం అయితే పెట్టేస్తాడు. అలా పెట్టేసిన తర్వాత, చూడు పార్వతి, నువ్వు అవని మీద ఉన్న కోపంతో కనీసం మనిషినన్న విలువని కూడా మర్చిపోతున్నావు. చెప్పుడు మాటలు విని మీరిద్దరూ ఈరోజు సంతకం పెట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కానీ రేపటి రోజున అవని ఏ తప్పు చెయ్యలేదో దానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలిస్తే అప్పుడు మీరు అన్న మాటలు చేసిన పనులు మీరు తిరిగి చూసుకుంటే మీకు మనోవేదన తప్ప ఏమీ లాభం లేదు అని అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత పల్లవి అయితే అవనికున్న అధికారం మొత్తం కూడా పోగొట్టానని ఎంతో ఆనందపడిపోతూ చక్రపాణి దగ్గరికి అయితే వెళ్తుంది. చక్రపాణి పల్లవిని చూసి అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అని అడుగుతూ ఉంటే, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి డాడీ అని అంటూ ఉంటుంది పల్లవి. అవును మమ్మీ అని అనగానే, అది మైక్రోన్ తలనొప్పని, ఆ తలనొప్పి తట్టుకోలేక స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుందిలే అని అంటూ ఉంటాడు చక్రపాణి. అప్పుడే అంటూ ఉంటుంది, ఈరోజు నేను అత్తయ్యని అక్షయ్ బావ గారిని రెచ్చగొట్టి అధికారం మొత్తం కూడా అక్షయ్ బావకి వచ్చేలా చేశాను. ఆస్తి మీద సర్వ హక్కులు అక్షయ్ బావ గారికే ఉన్నాయి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే పల్లవి మాటలకి ఒక్కసారే ఆనందపడుతూ ఉంటాడు చక్రపాణి. మనం ఆ సుదర్శన్ కంపెనీతో చేతులు కలిపి ఆస్తిని మొత్తం లాక్కొని వాళ్ళని రోడ్డున పడేద్దామన్న ప్లాను ఫెయిల్ అయిపోయింది. ఆ అవని నన్ను చంప పగలగొట్టి మరీ ఈ ప్లాన్ని ఫెయిల్ చేయించింది. కానీ ఇప్పుడు అధికారం మొత్తం కూడా అక్షయ్ బావ చేతిలో ఉంది. ఇప్పుడు అక్షయ్ బావ ఏ సంతకం పెట్టినా కూడా ఆస్తి మొత్తం కూడా తిరిగి మనకే వస్తుంది. అందుకని నేను ప్లాన్ చేశాను డాడీ, ఇదే అవకాశంగా తీసుకొని మనం ఇప్పుడు చెలరేగిపోవాలి. అవునమ్మా, మనలాంటి వాళ్ళు 10 ప్లాన్లు వేస్తే దాంట్లో కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. అలాగని వెనక్కి తిరగకూడదు, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అని అంటూ ఉంటాడు చక్రపాణి. ఇదే స్పిరిట్తో నేను కూడా కొన్ని ప్లాన్లు వేశాను డాడీ. ఆ ప్లాన్ల ప్రకారమే నేను ఇప్పుడు చక్రం తిప్పబోతున్నాను. రేపటి నుంచి చూడండి, రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విలవిలలాడిపోతుంది. కానీ దెబ్బతిన్న అవని సైలెంట్గా కూర్చోదు. తనకి అధికారం లేదు కదా అని తను మౌనంగా ఉండదు. తను ఏదో ఒక ప్లాను వేస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఏం చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు మాత్రం నేను చేసేదానికి కుటుంబం మొత్తం దిమ్మ తిరిగిపోతుంది అని అంటూ చక్రపాణితో పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. నాకు కూడా అదే కావాలమ్మా, ఇన్ని సంవత్సరాలు నా కళ నెరవేరాలి అని అనుకుంటూ ఉంటాడు చక్రపాణి. తర్వాత పల్లవి అయితే ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి కమల్ అక్కడే కూర్చొని ఉంటాడు. అవని ఇంటికాడి నుంచి ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తాడు. కనిపించకుండా సైలెంట్గా లోపలికి పోవడం కరెక్ట్ అని పల్లవి మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే పల్లవిని చూసి ఆగు పల్లవి అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి అయితే దొరికేశాను, నన్ను చూసేశాడు అని అనుకుంటూ కమల్ దగ్గరికి అయితే వెళ్తుంది. నువ్వు ఇంకా పడుకోలేదా బావా అని అడుగుతూ ఉంటుంది. అవని వదిన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అంటూ ఉంటాడు. కమల్ అయితే అసలు నాతో చెప్పా పెట్టకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కనీసం భర్తతో చంపాలని నీకు ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అడుగుతూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే పల్లవి అయితే అదేంటి అలా అడుగుతున్నావు బావా? నేను మా ఇంటికి వెళ్ళాను, మా అమ్మకి బాగా తలనొప్పి వస్తుందని ఏడుస్తుందంటే మా నాన్న ఫోన్ చేస్తే వెళ్ళాను. ఆ కంగారులో నీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఏమైంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పటికప్పుడు అబద్ధం ఆడేస్తుంది. అప్పుడే కమల్ అయితే అంటూ ఉంటాడు, నిజంగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటే,
అవును బావా, నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పు, నీతో అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా నాకు లేదు కదా అని అంటూ ఉంటుంది పల్లవి. సరే వెళ్ళు అంటూ కమల్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి లోపలికి వచ్చి ఏదో గూఢాచారిలాగా నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక పార్వతికి ఒక నోటీస్ అయితే వస్తుంది. అప్పుడే ఇక పార్వతికి విడాకుల నోటీస్ అయితే రాజేంద్ర ప్రసాద్ పంపిస్తాడు. ఇక విడాకుల నోటీసులో రాజేంద్ర ప్రసాద్ పంపించి పార్వతికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీరెవరో నేనెవరో ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వే చెప్పావు కదా మీ బ్రతుకు మీరు బ్రతకండి, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, మనిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అడ్డం పెట్టుకొని నీకు నువ్వు నీ మీద ఒట్టేసేసేసుకొని నా కోడలికి అన్యాయం చేస్తున్నావు, అందుకని నేను శాశ్వతంగా ఇక అధికారాన్ని మొత్తం మన బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నాను. భర్త ఆప్యాయత ప్రేమల కన్నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడే, భర్తని ఎలాగైనా ఇంటికి రమ్మని పిలుద్దాము అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీ కొడుకు గురించి ఎంతసేపు అవని మీద నిందలు వేయడానికి ఇంటికి వస్తున్నావు తప్ప ఎలా ఉన్నారు, టైంకి తింటున్నారా అని ఒక్క ముక్క కూడా నీకు అడగాలని అనిపించడం లేదు పార్వతి. అందుకనే నీలో వచ్చిన మార్పుకి నేను వేసే శిక్ష ఇదే అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఫోన్లో. అప్పుడు అది విని ఒక్కసారి కుప్పకూలిపోతుంది పార్వతి అయితే. అప్పుడే పార్వతి ఏడవడం చూసి అక్షయ్ అయితే అమ్మా నాన్న ఇలా చేస్తారని అస్సలు నేను అనుకోలేదమ్మా అని అంటూ ఉంటే ఇంతలో భానుమతి వచ్చి వాడిని నిజంగానే వాడు అన్నట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాడిని ప్రేమగా పిలిచి ఇంట్లోకి రానిద్దామని ఏమీ లేదు, వాడిని ఎంతసేపు కూడా దబాయించి గొడవ పడడానికి వెళ్తున్నావు తప్ప వాడి మీద ఇంతైనా ప్రేమ చూపిస్తున్నావా లేదు కదా, అందుకే వాడికి నీ మీద విరక్తి కలిగింది అని అంటూ ఉంటాంది భానుమతి. అప్పుడే ఇక పల్లవి అయితే ఇదంతా కూడా తనకి ఎటువంటి అధికారాలు లేవని చెప్పి చేశామని అవని ఆడిస్తున్న నాటకం అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక కమల్ అయితే అప్పుడే పల్లవితో అంటూ ఉంటాడు, నువ్వు ఇలా గొడవ పడిన ప్రతిసారి మా అన్నయ్యని మా అమ్మని కూడా రెచ్చగొడుతున్నావు, ప్రతిదీ అవని వదినే చేసిందంటున్నావు, అసలు ఆ డాక్యుమెంట్స్ని నువ్వు మార్చేసావని సాక్ష్యాలుగానే వస్తే ఏం చేస్తావు అని అంటూ ఉంటాడు కమల్ అయితే. ఆ మాటకి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక బ్యాంకు వాళ్ళైతే వస్తారు. ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి అక్షయ్తో అంటూ ఉంటారు, మీకు కంపెనీ కొలాబస్ అయిందని మాకు తెలిసింది, మీరు కంపెనీ మీద 85 కోట్లు అప్పు తీసుకున్నారు, అందుకని మా భయం మాకుంటుంది కాబట్టి మేము మీ ఇల్లు జప్తు చేయడానికి వచ్చాము, ఇమీడియట్లుగా మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటూ బ్యాంకు వాళ్ళైతే ఇక అంటూ ఉంటారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీరు సడన్గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా చేస్తామనుకున్నారు అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. మీ డబ్బుకు ఎటువంటి భయం లేదు, నేను కడతాను అని అక్షయ్ చెప్తూ ఉంటే లేదు సార్ మీరు కట్టలేరు, మీ కంపెనీ ఇక దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది అని అంటూ ఉంటాడు బ్యాంక్ అతనైతే. మీరు ఇలాగా ఖాళీ చేయమని మొండికేస్తే మేమే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది అని అనడంతో షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక ఎక్స్క్యూజ్ మీ అంటూ అవని రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తారు. మీరు ఇంటిని దప్తు చేయడానికి వీల్లేదు, ఎందుకంటే నేను అక్షయ్ భార్యని, ఇప్పుడు అధికారాలు ఆయనతో పాటు నాకు కూడా ఉన్నాయి, మీరు కంపెనీ కొలాబస్ అయిందని మీకెవరు చెప్పారో, అసలు సాక్ష్యాలు ఏమున్నాయి అవి చూపించండి, మీకు ఎవరు చెప్పారో ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో మాకు సాక్ష్యాలు చూపించాకే అప్పుడు మీరు వెళ్ళండి, లేకపోతే మేము కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, మేము నెల నెల లోను కడుతూనే ఉన్నాము, ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టలేదు, కానీ మీరు ఇప్పుడు వచ్చి ఇల్లు జప్తు చేస్తామంటే ఎలా కుదురుతుంది, మీ బ్యాంకు మీద కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అని అంటూ అవని అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. అది మేడం ఎవరో మాకు లెటర్ రాశారు మేడం అని అంటూ ఉంటే ఎవరో రాసిన లెటర్ని పట్టుకుని మీరు ఇలాగ మా ఇంటి మీద దౌర్జన్యం చేయడం
కరెక్ట్ కాదు అని వాళ్ళని బ్యాంకు వాళ్ళని వెనక్కి పంపించేసి పల్లవి చక్రపాణి చేసిన కుట్రని తిప్పికొట్టి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అవని. అయితే చూస్తారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.